వాసుదేవరెడ్డి విషయంలో, చిన్నప్పన విషయంలో అజయ్ కల్లం పాత్ర చూశాము. ఇప్పుడు అజయ్ కల్లం పాత్రని ఎట్లా చూడొచ్చు వీళ్ళిద్దరి విషయంలో? ప్రభుత్వానికి పాలనాపరమైన సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ఆయన్ని నియమించుకున్నారంటే మనం కూడా అర్థం చేసుకున్నాం. ప్రభుత్వం ఏ ఏ రంగాలలో ఏ ఏ అవసరాలలో ఆయన్ని ఏ ఏ సందర్భాల్లో ఏం సలహాలు అడిగిందో క్లారిటీ లేదు. ఆయనకి ఎవరిని ఏ పోస్టులో నియమించాలనే అధికారం కూడా కట్టబెట్టారా? ఆ సజెస్ట్ చేసే బాధ్యత ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన తర్వాత హత్యలని కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అజయ్ కల్లం ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి, అందరికీ తెలుసు. ఆయన రిటైర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో ఆయన సలహాదారుగా వ్యవహరించారో తెలుసు. అయితే ఆయన తీసుకొచ్చిన ఇద్దరు కీలకమైన వ్యక్తులు స్కామ్లో ప్రధాన సూత్రధారులు అయ్యారు. ఒకటి చిన్నప్పన్న, రెండు వాసుదేవరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ చేసి ఉన్నారు. సో వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఆయన ప్లాంట్ చేశాడు కాబట్టి అజయ్ కల్లం మీద కూడా చర్యలు ఉంటాయా? పోనీ ఎవరి సిఫార్సుల మేరకు ఈయన తీసుకొచ్చి వీళ్ళని ఈయనే సిఫార్సు చేసి పెట్టాల్సి వచ్చింది? ఈయన పైన ఏమన్నా సిఫార్సులు ఉన్నాయా? పోనీ వీళ్ళని ఎందుకు తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. వాసుదేవరెడ్డి విషయంలో, చిన్నప్పన విషయంలో అజయ్ కల్లం పాత్ర చూసాము. ఇప్పుడు అజయ్ కల్లం పాత్రని ఎట్లా చూడొచ్చు వీళ్ళిద్దరి విషయంలో? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో కూడా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించిన సలహాదారులుగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే గతంలో ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన వెంకటేశ్వరరావు గారు ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారుడిగా కొనసాగుతూ నియామకం పొంది పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణ పర్యవేక్షణలో చూస్తూ ఉన్నారు. ఆయన అంటే ఆయా రంగాల్లో వాళ్ళకున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవటం కోసం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయినా కూడా వారి సర్వీసెస్ని వినియోగించుకోవటం కోసం అటువంటి వారిని సలహాదారులుగా నియమించుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో హనుమాన్ చౌదరి గారు అని చెప్పని ఆయన్ని ఐటీ అడ్వైజర్గా నియమించుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ అడ్వైజర్గా నియమించుకున్నారు. అంటే ఆ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నవారిని వారి ద్వారా ఆ రంగ పురోభివృద్ధికి వారిచ్చే సలహాలు, సూచనలు, అనుభవము, పరిజ్ఞానము ఉపయోగపెట్టుకోవటం కోసం నియమించుకుంటారు. అలాగే అజయ్ కల్లం రెడ్డి గారు ఆయన చీఫ్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయ్యారు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆయనకున్న అనుభవం రీత్యా ప్రభుత్వానికి పాలనాపరమైన సూచనలు సలహాలు ఇవ్వటం కోసం ఆయన్ని నియమించుకున్నారంటే మనం కూడా అర్థం చేసుకుందాం. ప్రభుత్వం ఏ ఏ రంగాలలో ఏ ఏ అవసరాలలో ఆయన్ని ఏ ఏ సందర్భాల్లో ఏం సలహాలు అడిగిందో క్లారిటీ లేదు. ఈయన ప్రభుత్వానికి ఏ ఏ అంశాల్లో ఏ ఏ రకమైన సలహాలు ఇచ్చారో మనకు క్లారిటీ లేదు. సలహాదారుడు అంటే సలహాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం. కానీ ఇక్కడ మనకేం అర్థమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చేయాల్సిన పనుల్ని ఈయన సజెస్ట్ చేయటం, పలానా వాళ్ళకి పలానా పోస్ట్ ఇవ్వండి, ఇది రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. ఎవరిని ఆంధ్రభవన్లో లాబింగ్ కోసం నియమించాలనేది రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డెసిషన్. అది దానికి ఈయన ఎలా రిఫర్ చేస్తాడు? ఈయన్ని సలహాదారుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంది. ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ అంటే ఆయనకి ఎవరిని ఏ పోస్టులో నియమించాలనే అధికారం కూడా కట్టబెట్టారా? ఆ సజెస్ట్ చేసే బాధ్యత ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందా? అది ఎగ్జిక్యూటింగ్ అథారిటీ అధికారం కదా. ఈయన జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అడ్వైజర్స్ కదా ఈయన నియమించబడింది. అట్లాంటిది ఈయన డే టు డే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డెప్యుటేషన్ మీద పలానా అధికారిని తీసుకురండి, అసలు ఆ అవకాశం, అధికారం ఆయనకి ఎక్కడి నుంచి దక్కలబడింది? దాన్ని ఎలా ఆ ప్రభుత్వం ఎంటర్టైన్ చేసింది? ఆ చీఫ్ సెక్రటరీ తన అధికారాలని ఒక సలహాదారుడు ఓవర్లాప్ చేస్తుంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు ఎలా సహించారు, భరించారు? భరించకపోతే ఎల్విఎస్ పరిస్థితి ఏమైంది? అంటే ఇక్కడ
బేసిక్ ప్రభుత్వ ప్రొసీడింగ్స్నే ఇతను సవాల్ చేశాడు. ఇక్కడ గమనించుకుంటే అంటే మనకి చెప్పుకోవడానికి కొన్ని ముతగ్గా అనిపిస్తాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో వాడుకునేవి కొన్ని సామెతలు ఉంటాయి. కుక్క తెచ్చేయన్ని ఏదో అని ఒక సామెత ఉంటుంది. ఇక మరి అది చెప్పలేము మనం. అలాగే ఇతను సజెస్ట్ చేసి రికమెండ్ చేసి అపాయింట్ చేయబడిన ప్రతి వ్యక్తి ఏదో కుంభకోణంలో ఇవాళ అరెస్ట్ అయి ఉన్నాడు, కేసులు పాలై ఉన్నారు. అంటే ఆ కుంభకోణాలు చేయటం కోసం ఆ వ్యక్తులను ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి ఆ పొజిషన్స్లో ఈయన నియామకం చేయించాడా? అంటే ఆ కుంభకోణాలు వెనకున్న మాస్టర్ మైండ్ ఈయనేనా? మరి ఈయన మీద ఎందుకని ఇప్పటిదాకా కేసులు నమోదు కావట్లేదు? ఎలా తప్పించుకోగలుగుతున్నాడు? ఇవాళ ఇతని ద్వారా రిఫర్ చేయబడ్డ కదురు చిన్నప్పన్న ఏపీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ లాబింగ్ కోసం నియామకం చేపట్టబడి అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ డైరీ సప్లై చేయాలి, నెయ్యి ఏ డైరీ ఎంత మామూలు ఇవ్వాలి అని మొత్తం మాస్టర్ మైండ్ అతని ద్వారానే నిర్వహణ జరిగింది అని చెప్పని వాళ్ళ సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిట్ నిర్ధారణ చేసింది. కానీ ఆ సదరు చిన్నప్పన్నని ఆ పోస్టుకి రిఫర్ చేసింది ఈ సదరు అజయ్ కల్లం, 1983 బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి, వివిధ జిల్లాల్లో కలెక్టర్గా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పుచ్చపల్లి సుందరయ్య గారిని చూసాం, మళ్ళీ అజయ్ కల్లం గారిని చూసాం. జీవితకాలం వారి పేరుకున్న ఆ రెడ్డి అనే పదాన్ని కూడా త్యజించి, ఇప్పుడు మనకి రెడ్డి ల్యాబ్స్ కల్లం అంజిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆ ఇంటి పేరు వీళ్ళది. గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం, నా క్లాస్మేట్ కూడా ఉన్నాడు కల్లం హరికృష్ణారెడ్డి అని చెప్పాలి. ఆ కల్లం హరికృష్ణారెడ్డి ఇంకొకళ్ళు ఉన్నారు, అతను వైసీపీ సోషల్ మీడియా, అతను వేరు. ఓకే. అంటే ఆ ఇంటి పేరు చూస్తే తెలుసుద్ది, అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసుద్ది. తెలియని సామాన్య ప్రజానీకానికి ఈయన రెడ్డి సామాజిక వర్గీయుడు అనేది కూడా తెలియదు. అంటే ఆయన తనని తాను రెడ్డిగా ప్రకటించుకోవడానికి కూడా ఇష్టపడలా. అలాంటి విలువలతో 34 సంవత్సరాలు కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు పనిచేసిన ఐఏఎస్ అధికారి ఒకసారి పదవి విరమణ చేయగానే అప్పటి వరకు రాజకీయాలకు అతీతంగానే విధుల నిర్వహణ చేసావు. ఇంటెగ్రిటీ కలిగిన అధికారిగానే నీ విధుల నిర్వహణలో నిన్నెవరు ఏలైతే చూపడానికి ఆస్కారం కూడా మీరు కూడా ఇవ్వాల. మరి ఆ ఇంటెగ్రిటీ ఒక్కసారి పదవి విరమణ చేయగానే ఎందుకు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎక్కడ లేని ద్వేషం పొంగుకొచ్చింది? ఆల్మోస్ట్ 34 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ కెరీర్, నీ పేరులో రెడ్డి కూడా ఉంచుకొని మీరు మరి ఒక్కసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గ సభ ఏర్పాటు చేయగానే అక్కడికి వెళ్ళి ప్రసంగించేంతటి మరి కులపక్షపాతిగా ఎప్పుడు మారిపోయారు? ఎందుకు మారిపోయారు? రిటైర్ అయిన తర్వాతే. 2019 ఎన్నికలకు ముందు అసలు ఆ సభలో చేసిన ప్రసంగాలు కూడా చాలా ఆక్వర్డ్ ప్రసంగాలు చేశాడు. నాటి ఐఏఎస్ అధికారి ఇతనేనా అని చెప్పని విస్తుపోయారు అందరు కూడా. ఇదే క్రమంలో అంటే ఇది ఒరిజినలా? ఆ 34 సంవత్సరాలు వ్యవహరించిన వ్యవహారశైలి ఒరిజినలా? ఏది అసలు, ఏది నకిలీ? అది అసలు అని చెప్పని మీ పట్ల గౌరవ మర్యాదలు వ్యక్తం చేసింది సమాజం. అధికారిగా మీ విధుల నిర్వహణను కొనియాడారు. మరి ఇంతటి దుగ్ధ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రదర్శించడానికి కారణం ఏంటి? నేనైతే ఏమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2017 మార్చి 1 తారీఖు నుంచి మార్చి 31 దాకా నెల రోజుల పాటు ఈయన చీఫ్ సెక్రటరీగా కొనసాగలిగారు. మార్చి 31 ఈయన రిటైర్ అయిపోయారు. ఆ రిటైర్ అయ్యే క్రమంలో బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వంలో మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నాకు ఎక్స్టెన్షన్ ఇప్పించమని అడిగి ఉండొచ్చు. ఒకవేళ దాన్ని చంద్రబాబు నాయుడు గారి పరిగణలోకి తీసుకొని నేపథ్యంలో నెల రోజులకే రిటైర్ కావాల్సి వచ్చిన నేపథ్యంలో నేను అడిగితే నువ్వు చెయ్యవా అనే దుగ్ధ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నట్టుగా నాకు అనిపించింది. కాబట్టి వన్స్ రిటైర్ అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో రూపకల్పనలో కూడా చర్చల్లో కూడా ఈయన పాల్గొన్నాడు అని అంటేనే, అంతకుముందు ఎప్పుడు పొలిటికల్ అఫిలియేషన్స్ మెయింటైన్ చేయలే. మరి ఆ మేనిఫెస్టో రూపకల్పన సందర్భంగా కూడా వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారం ఆయనకి తెల్లవారుజామునే అందింది. కానీ తెల్లవారుతూనే
దాన్ని సహజ మరణంగా ప్రచారం చేయటం, సిబిఐ తాను సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో ఉదయం 6:30కి వివేకా గారి పిఏ కృష్ణారెడ్డి ఆయన్ని కలవటానికి ఇంటికి వచ్చినప్పుడే ఆ సమాచారం బాహ్య ప్రపంచానికి తెలిసింది అని చెప్పని ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా, అరే తెల్లారుజామునే జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పాడు కదా, కృష్ణారెడ్డి ద్వారా బయటికి తెలియటం ఏంటి, అంతకు ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది కదా అని చెప్పని ఒక హత్య కేసు సమాచారం తనకు తెలిసినా దాన్ని తొక్కిపెట్టాడు అని అంటే, మరి చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసిన అధికారి ఒక హత్య కేసు వాస్తవాలని వక్రీకరించబడుతున్నా కూడా ఆ సమాచారాన్ని విచారణ సంస్థకి రివీల్ చేయకుండా తొక్కిపెట్టారు అని అంటే, వీకెండ్ కామెంట్పై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటే శాశ్వతంగా ఈ అంశం సిబిఐ దృష్టికి వచ్చేది కాదు, సమాజం దృష్టికి వచ్చేది కాదు. ఈయన మేనిఫెస్టో కమిటీ రూపకల్పనలో వాళ్ళ ఇంట్లో అటెండ్ అయిన సంగతి కూడా బయటకు వచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ 100% నాడు ఇంటెగ్రిటీ కలిగిన అధికారిగా వ్యవహరించిన ఈ సోకాల్డ్ అజయ్ కల్లం ఒకసారి జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన తర్వాత హత్యలని కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో స్కామర్స్ ఎవరైతే ఇవాళ స్కాములు చేశారు అని చెప్పని నిర్ధారణ అవుతున్న వ్యక్తులని ఆయా విధుల్లో నియమించే క్రమంలో ఈయనే ప్రమేయం, ఈయన పాత్ర స్పష్టంగా నిర్ధారణ అవుతూ ఉంది. మరి ఇన్ని సందర్భాల్లో ఇంతమంది నియామకాల్లో ఈయన ప్రమేయం నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు, అవన్నీ స్కాములుగా రూపాంతరం చెందింది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు, అసలు ఈ స్కాములకి మాస్టర్ మైండ్గా ఈయనెందుకు విచారణ చేయట్లా? స్కాములు చేయటం కోసమే వాళ్ళని నియమించుకున్నట్టుగా ఇవాళ నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు ఆయన ఎందుకని పదే ఇమ్యూనిటీ పొందగలుగుతూ ఉన్నారు? కాబట్టి ఇక్కడ అంటే సీనియర్ బ్యూరోక్రాట్గా వ్యవహరించితే ఎన్ని తప్పుల్లో భాగస్వామైన ఇమ్యూనిటీ ప్రసాదించాలని చెప్పని రాజ్యాంగం ఏమైనా నిర్దేశించిందా? ఇవాళ కదురు చిన్నప్పన్నకు ఒక న్యాయం, వాసుదేవరెడ్డికి ఒక న్యాయం, వాళ్ళని రిఫర్ చేసిన అజయ్ కల్లం రెడ్డికి ఇంకొక న్యాయం అంటే అది విచారణా సంస్థల ఇంటెగ్రిటీ, న్యాయ వ్యవస్థ ఇంటెగ్రిటీ కూడా ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. 100% ఇవాళ అజయ్ కల్లం రెడ్డిని కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా చేర్చి తీరాల్సిందే, ఆయన్ని కూడా విచారించి తీరాల్సిందే. రైట్, థ్యాంక్ యూ.